प्रसन्नाञ्जनेयं नमस्ते। उत्तिष्ठोत्तिष्ठ सामीरि पूर्वा सन्ध्या प्रवर्तते। उत्तिष्ठ हरिशार्दूलं कर्तव्यं भक्तपालनम्। उत्तिष्ठोत्तिष्ठ कीशेष उत्तिष्ठ विजयध्वज। उत्तिष्ठ हनुमान् वीर त्रैलोक्यं मङ्गलं कुरु। श्रीराम नाम जपसीधुरस प्रमोद। सीता मनोहर पदाम्बुज भक्तियुक्ता। श्रीराम कार्य सफलीकृत कीर्ति सान्द्रा। श्रीरामदूत हनुमान् तव सुप्रभातम्। उत्तिष्ठ कीशपति रुग्म रुचि प्रदीप्त। उत्तिष्ठ केसरि तनूज महोरुतेज। उत्तिष्ठ भक्त जनपालन काङ्क्षितात्मन्। श्रीरामदूत हनुमान् तव सुप्रभातम्। श्रीकण्ठवीर्य जनिताद्भुत देवमौळे। ओङ्कार रूप महितोन्नत रूपशीला। षड्वीजवर्ण ललितामल दिव्य कीर्ते। श्रीरामदूत हनुमान् तव सुप्रभातम्। क्रोडाश्ववानर मृगेन्द्र खगेन्द्र कण्ठा। पञ्चाश्वभास घन शाश्वत देवदेव। पिङ्गाक्ष वीण कृपामृत वारिराशे। श्रीरामदूत हनुमान् तव सुप्रभातम्। रक्तपिशाच भयभूत महार्तिनाशा। विद्यायुरैश्वर्य बलारिशय प्रदाता। प्रत्यक्ष देव नरकामित पारिजाता। श्रीरामदूत हनुमान् तव सुप्रभातम्। श्रीललिताञ्जलि समुद्भव रत्नदीपा। कीशेष केसरि महोदय पुत्र रत्ना। वायुर्वरात्मज महर्षि सुरासि सेव्या। श्रीरामदूत हनुमान् तव सुप्रभातम्। सपाश्वशिष्य सकलान्तर वेद वेद्या। सुग्रीवमित्र दशकण्ठ मदावहर्ता। सौमित्र जीवित सिताम्बुज पूर्ण सोमा। श्रीरामदूत हनुमान् तव सुप्रभातम्। उल्लङ्घ्य सिन्धु सिलिम्प ममानतुल्यम्। सीतापति विपुल शोक निवारणाद्यम्। विश्वासकल्पित समर्पित ज्ञानमुद्रा। श्रीरामदूत हनुमान् तव सुप्रभातम्। भक्तार्तिदूर दुरितौषु निवारणाढ्या। मोक्षप्रदायक सुमन्त्र सुदीव्यमाना। विश्वास भक्त जनवेष्टित गेहदीपा। श्रीरामदूत हनुमान् तव सुप्रभातम्। मौलीन्द्र दिव्य गणवेष्टित सन्निधाना। बिल्व प्रसून समलङ्कित पादयुग्मा। अस्रिक् प्रणाम सुमहसि स्वीकुरुष्व। श्रीरामदूत हनुमान् तव सुप्रभातम्। మందర పర్వతం గుహలలో సింహాలు ఏనుగుల్ని చీల్చి చెండాడి దర్జాగా కూర్చునుంటాయిలండి. అదిగో అలాగ మందర పర్వతం మీద కూర్చున్న సింహంలాగా చంద్రభగవానుడు వెలిగిపోతున్నాడు. చంద్రోపి బభ్రాజ తథా అంబరస్థః. ఆకాశంలో ఉన్న చంద్రుడు అలా వెలుగుతున్నాడు. ఇంకా అక్కడతో ఆకుండా చంద్రుణ్ణి భగవంతుడన్నాడండి. రరాజ చంద్రో భగవాన్ శశాంకః అని. స్థితః కకుద్మా నివతేక్షణ శృంగో మహాచల శ్వేత ఇవోచ్చ శృంగః. హస్తీవ జాంబూ నదబద్ధ శృంగో రరాజ చంద్రో భగవాన్ శశాంకః. కకుద్మాన్ అంటే ఎద్దు,
ఈ పైన మూపురం ఉంటుంది గనక ఆ మూపురం ఉన్నదాన్ని ఆబోతుని మంచి ఎద్దుని కకుద్మ అని అంటారు. కొమ్ములతో ఉన్న ఒకానొక ఆబోతు వలె చంద్రుడున్నాడు. అంటే ఇప్పుడు త్రయోదశి నాటి చంద్రుడు. ఆ కొమ్ములు సూటిగా, మరీ సూటిగా కాకుండా మరీ మొద్దుగా కాకుండా ఉన్నాయి. మంచి తీవ్రమైన పదునైన కొమ్ములు కలిగిన ఎద్దు వలె చంద్రభగవానుడు కనపడుతున్నాడు. చంద్రుడి శరీరం అంతా ఒక ఎద్దు, అటు ఇటు చంద్రుడికి కొమ్ములు ఉంటాయి చివర్న. చంద్రుడు ఇంకా పూర్తిగా నిండు చంద్రుడు కాదు కనుక మనకి చివర్న తీక్షణమైన శృంగములు కనపడతాయి, అంచులు. ఆ అంచులు రెండు కొమ్ముల్లాగా తక్కిన శరీరం అంతా ఆబోతి శరీరంలో ఉన్నది. అందువల్ల కొమ్ములు కలిగిన తెల్లని ఎద్దువలే ఉన్నాడు చంద్రుడు. మహాచలశ్వేత యువోచ్చ శృంగ, ఓ తెల్లని మంచుకొండ, దానికి చివరన శిఖరం ఉన్నది. ఎవరెస్టు శిఖరంతో కూడిన హిమాలయ పర్వతమా అన్నట్టుగా ఉన్నాడు ఆయన. అంచులేమో శిఖరాల్లో ఉన్నాయి, మధ్య శరీరం తెల్లని హిమాలయ పర్వతంలో ఉన్నదనమాట. హస్తీవ జాంబూనదబద్ధ శృంగ, మంచి బంగారము వెండి మొదలైన సంకెళ్లతో బంధింపబడిన తెల్లని ఏనుగులో ఉన్నాడు ఆయన. తెల్లని కిరణములు ఆయనకి కట్టివేయబడిన సంకెళ్లల్లో ఉన్నాయన్నమాట. తెల్లని సంకెళ్ళు అనగానే సహజంగా మనకి ఇక్కడ జాంబూనదం అంటే బంగారమైన, బంగారం కంటే వెండి అని చెప్పుకోవడం ధర్మము అని శాస్త్రకారులు అంటారు. ఎందుకంటే వెండి తెల్లగా ఉంటుంది. తెల్లని వెండి సంకెళ్లతో బంధింపబడిన ఏనుగులో ఉన్నాడు. ఇక్కడ ఇంతవరకు శశాంక లేక చంద్ర అన్నాడు, కానీ ఇక్కడ భగవాన్ శశాంక అన్నారు. శశాంకుడు అంటే చంద్రుడిలో ఒక చిన్న మచ్చ ఉంటుంది, ఆ మచ్చమును కుందేలు అన్నారు. శశము అంటే కుందేలు, కుందేలు వలే కనబడుతోంది గనక ఆ మచ్చ కలిగిన వాడు. ఇప్పుడు మాత్రం భగవంతుడు గనక ఆ మచ్చ కూడా లోకానికి ఉపకారమే చేస్తున్నది. పైగా భగవంతుడని ఇంకోసారి ఎందుకని అన్నాడంటే, మహానుభావులకి దారి చూపించేవాడు ఎవడన్నా వాడు భగవాన్ అని పిలువబడతాడు. ఎంత గొప్పవాడైనా ఇతరులకి ఉపకారం చేయకపోతే వాడి గొప్పతనం నాశనం అయిపోతుంది. ఎవడైనా పరోపకారం కోసం తన శక్తిని వినియోగిస్తే వాడు భగవత్ స్వరూపుడే అవుతాడు. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్శ్రియ జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాం వర్గో భగస్మృత. అందరినీ పరిపాలించే శక్తి. ఐశ్వర్యస్య సమగ్రస్య అంటే సంపూర్ణముగా అందరినీ పరిపాలించే ప్రభుత్వ శక్తి. వీరత్వం, కీర్తి, ధనం, జ్ఞానం, వైరాగ్యం, ఈ ఆరింటిని భగ అంటారు. ఈ ఆరు ఎవరిలో ఉంటే వాడు భగవాన్. ఈ ఆరు ఇప్పుడు చంద్రుడిలో ఉన్నాయి. తన పిండి వెన్నెలతో లోకాన్ని పరిపాలిస్తున్నాడు, అందరికీ దారి చూపిస్తూ. అంటే సమగ్ర ఐశ్వర్యం ఉన్నది, వీరత్వం ఉన్నది. ఎంత వీరుడు కాకపోతే లంకానగరంలో రావణాసురుడి ఆజ్ఞని కూడా ధిక్కరించి హనుమంతుడికి దారి చూపించగలడు, కాబట్టి వీరుడు. చంద్రుడి కీర్తి అంతా ఇంత కాదు. ఎవరన్నా అందంగా ఉంటే చంద్రబింబంలో ఉంది ముఖమని పొగుడుతాం గనక. ఇంకా డబ్బు, లక్ష్మీదేవికి ఆయన అన్నగారు. ఈయన పుట్టాక వెనక లక్ష్మి పుట్టింది, అందుకే చంద్ర సహోదరి. లక్ష్మీదేవి సోదరి ఉంది కనుక ఇంకా డబ్బుకి లోటే లేదు. అసలు చంద్రుడి వెన్నెలలో పాయసాన్ని నివేదన చేసి లక్ష్మీదేవిని పూజించిన వాడికి అఖండ ఐశ్వర్యం వస్తుంది. అందువల్ల ఆయన ఐశ్వర్యం కలిగినవాడు, జ్ఞానము కలిగినవాడు, వైరాగ్యము కలిగినవాడు. అందువల్ల భగవంతుడు. ఈ ఆరు గుణములు ఇప్పుడు నిజంగా భగవంతుడు అనిపించాయి ఆయన్ని. ఎందుకనగా తన పిండి వెన్నెలతో, స్వచ్ఛమైన వెన్నెలతో హనుమంతుడికి సంపూర్ణముగా సహకరిస్తూ లంకానగరాన్ని స్వేచ్ఛగా చూడడానికి ఒక గమ్యం ఏర్పాటు చేశాడు కనుక. అందువల్ల భగవాన్ శశాంక అన్నారు ఆయన్ని. ఇక ఈ తర్వాత శిలాతలం ప్రాప్య యథా మృగేంద్ర, క్రమక్రమంగా తిండి తిన్నాక బండరాతి మీద పడుకున్న మృగరాజులా ఉన్నాడు ఆయన. మొదట్లో వేగంగా ఆకాశానికి వచ్చి తర్వాత వేగం తగ్గించాడు. వేగంగా వెళ్ళిపోతే త్రయోదశి నాడు చంద్రుడు తెల్లవారుజామున అస్తమించాలి. అందుకని వేగం తగ్గించి కొంచెం మందకొడిగా భోజనానంతరం బండరాయి మీద పడుకున్న సింహంలాగా కొంచెమే ఆకాశంలో కదులుతున్నాడు, హనుమంతునికి ఎక్కువసేపు వెన్నెల చూపించడం కోసం. కృష్ణ కృష్ణ జయ హరి గోవింద, కృష్ణ కృష్ణ జయ హరి గోపాల. కృష్ణ కృష్ణ జయ హరి గోవింద, కృష్ణ కృష్ణ జయ హరి గోపాల. కృష్ణ కృష్ణ జయ గురు గోవింద, కృష్ణ కృష్ణ జయ సచిదానంద. కృష్ణ కృష్ణ జయ గురు గోవింద, కృష్ణ
कृष्ण जय सच्चिदानन्द कृष्ण कृष्ण जय हरि गोविन्द कृष्ण कृष्ण जय हरि गोपाल कृष्ण कृष्ण जय हरि गोविन्द कृष्ण कृष्ण जय हरि गोपाल गुरुनि वाञ्छनु तीर्चिन कृष्ण भ्रमर गीतिनि विंटिवि कृष्ण गुरुनि वाञ्छनु तीर्चिन कृष्ण भ्रमर गीतिनि विंटिवि कृष्ण उद्धव दौत्यमु सल्पिन कृष्ण पाण्डव क्षेममु कोरिन कृष्ण उद्धव दौत्यमु सल्पिन कृष्ण पाण्डव क्षेममु कोरिन कृष्ण हर पीडकुలను కూల్చిన కృష్ణ ధరణికి శోభను పెంచిన కృష్ణ हर पीडितुలను కూల్చిన కృష్ణ ధరణికి శోభను పెంచిన కృష్ణ నీటిలో పురమును నిల్పిన కృష్ణ ముచుకుందుని కరుణించిన కృష్ణ నీటిలో పురమును నిలిపిన కృష్ణ ముచ్చుకుందుని కరుణించిన కృష్ణ హరి కృష్ణ కృష్ణ జయ హరి గోవింద కృష్ణ కృష్ణ జయ గురు గోవింద కృష్ణ కృష్ణ జయ హరి గోవింద కృష్ణ కృష్ణ జయ గురు గోవింద కృష్ణ కృష్ణ జయ గురు గోవింద కృష్ణ కృష్ణ జయ సచిదానంద కృష్ణ కృష్ణ జయ గురు గోవింద కృష్ణ కృష్ణ జయ సచిదానంద రుక్మిణి పిలుపును అందిన కృష్ణ రుక్మికి బుద్ధులు చెప్పిన కృష్ణ రుక్మిణి పిలుపును అందిన కృష్ణ రుక్మికి బుద్ధులు చెప్పిన కృష్ణ శత్రురాజులను గెలిచిన కృష్ణ రుక్మిణి మనసున నిలిచిన కృష్ణ శత్రురాజులను గెలిచిన కృష్ణ రుక్మిణి మనసును నిలచిన కృష్ణ రుక్మిణి నాథుడవైతివి కృష్ణ జాంబవతిని చేపట్టిన కృష్ణ రుక్మిణి నాథుడవైతివి కృష్ణ జాంబవతిని చేపట్టిన కృష్ణ భామామణినే కోరిన కృష్ణ కాళింది కన్యను వలచిన కృష్ణ రామామణినే కోరిన కృష్ణ కాళింది కన్యను వలచిన కృష్ణ హరి కృష్ణ కృష్ణ జయ గురు గోవింద కృష్ణ కృష్ణ జయ సచిదానంద కృష్ణ కృష్ణ జయ గురు గోవింద కృష్ణ కృష్ణ జయ సచిదానంద కృష్ణ కృష్ణ జయ గురు గోవింద కృష్ణ కృష్ణ జయ సచిదానంద కృష్ణ కృష్ణ జయ గురు గోవింద కృష్ణ కృష్ణ జయ సచిదానంద మిత్ర విందను పొందిన కృష్ణ నాగజిత్నిని గెలిచిన కృష్ణ మిత్ర విందను పొందిన కృష్ణ నాగచిత్రిని గెలచిన కృష్ణ భద్రాభీష్టము తీర్చిన కృష్ణ లక్ష్మణ చేతిని పట్టిన కృష్ణ భద్ర అభీష్టము తీర్చిన కృష్ణ లక్ష్మణ చేతిని పట్టిన కృష్ణ మురుని వధించిన మురారి కృష్ణ నరకుని శిరమును త్రంచిన కృష్ణ గురుని వధించిన మురారి కృష్ణ నరకుని శిరమును పెంచిన కృష్ణ హరునితో పోరిన హరి హరి కృష్ణ రణమున బాణుని విడిచిన కృష్ణ హరునితో పోరిన హరి హరి కృష్ణ రణమున బాణుని విడచిన కృష్ణ హరి కృష్ణ కృష్ణ జయ హరి గోవింద కృష్ణ కృష్ణ జయ హరి గోపాల కృష్ణ కృష్ణ జయ హరి గోవింద కృష్ణ కృష్ణ జయ హరి గోపాల
కృష్ణ కృష్ణ జయ గురు గోవింద కృష్ణ కృష్ణ జయ సచిదానంద కృష్ణ కృష్ణ జయ గురు గోవింద కృష్ణ కృష్ణ జయ సచిదానంద భృగునకు ముక్తినో సంగిన కృష్ణ విప్రుని గరిమను తెలిపిన కృష్ణ ధ్రువునికి ముక్తినో సంగిన కృష్ణ విప్రుని గరిమను తెలిపిన కృష్ణ పౌండ్రక గర్వమునచిన కృష్ణ సుదక్షిణుని మసి చేసిన కృష్ణ పౌండ్రక గర్వమునచిన కృష్ణ సుదక్షిణుని మసి చేసిన కృష్ణ ద్వివిధుని చంపిన అనంత కృష్ణ హస్తిన నెత్తిన బలుడవు కృష్ణ వివిధుని చంపిన అనంత కృష్ణ హస్తిన నెత్తిన బలుడవు కృష్ణ కౌరవులను మన్నించిన కృష్ణ యోగేశ్వరుడవు శ్రీహరి కృష్ణ కౌరవులను మన్నించిన కృష్ణ యోగేశ్వరుడవు శ్రీహరి కృష్ణ 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 జయ హరి గోవింద కృష్ణ కృష్ణ జయ హరి గోపాల కృష్ణ కృష్ణ జయ హరి గోవింద కృష్ణ కృష్ణ జయ హరి గోపాల కృష్ణ కృష్ణ జయ గురు గోవింద కృష్ణ కృష్ణ జయ సచిదానంద కృష్ణ కృష్ణ జయ గురు గోవింద కృష్ణ కృష్ణ జయ సచిదానంద హరి కృష్ణ కృష్ణ జయ గురు గోవింద కృష్ణ కృష్ణ జయ సచిదానంద కృష్ణ కృష్ణ జయ గురు గోవింద కృష్ణ కృష్ణ జయ సచిదానంద కృష్ణ కృష్ణ జయ గురు గోవింద కృష్ణ కృష్ణ జయ సచిదానంద కృష్ణ కృష్ణ జయ గురు గోవింద కృష్ణ కృష్ణ జయ సచిదానంద హరి గోవింద హరి గోవింద గురు గోవింద గోవింద సచిదానంద సచిదానంద जय बोलो कृष्ण परमात्मा की जय। ప్రతి మనిషికి కానీ త్రేతాయుగం నుండి కానివ్వండి సత్యయుగం నుంచి కానివ్వండి మనిషి జీవనాధారము జలమే. జలం లేకుండా ఏమి చేయలేము. ఎందుకంటే ఉదయం లేచిన నుంచి నిద్రపోయే వరకు కూడా మనకు జలం ముఖ్యము. అన్నం లేకున్నా ఉండగలుగుతామేమో కానీ ఒక్క నిమిషం గుక్కడి జలం లేకుంటే మనం ఉండలేము. అందులోకి జలంతోటే మన దినచర్య మొదలవుతుంది, సంధ్యావందనం మొదలవుతుంది. ఆచమనం చేయడానికి జలం అవసరం కనుక రామచంద్రమూర్తి అది అడిగాడు కనుక అగస్త్య మహర్షి రామచంద్రమూర్తికి పంచవటి గురించి చెప్పాడు. రామ, పంచవటి చాలా అందమైన ప్రదేశం, గోదావరి దగ్గరనే ఉంది, నువ్వు అక్కడ వెళ్ళు ఇప్పుడు అని చెప్పి రాముడికి చెప్తాడు. అక్కడ మిట్టపల్లాలు లేకుండా ఆ ప్రదేశం అంతా చాలా బాగుంటుంది. నువ్వు అక్కడికి వెళ్తే నీ ఈ వనవాసం పూర్తయ్యే సమయమైంది. ఆ తర్వాత నువ్వు అయోధ్యకు వెళ్ళి ఎంతో కీర్తిని సంపాదించుకుంటావు, నువ్వు పట్టాభిషేకుడు అవుతావు అని చెప్పి అగస్త్య మహర్షి వాళ్ళందరికీ ఆశీర్వచనం ఇచ్చి రామచంద్రమూర్తికి ఆ రోజు రాత్రి అక్కడ బాస చేయడానికి ఉండమని చెప్పి అగస్త్య మహర్షి ఆశీర్వదిస్తే రాముడు, సీత, లక్ష్మణుడు సమేతంగా ఆ రోజు అగస్త్య మహర్షి ఆశ్రమంలో ఉండి తిరిగి ఉదయం లేచిన తర్వాత కాలకృత్యాలన్నీ తీర్చుకొని అగస్త్య మహర్షి యొక్క పాదాలను స్పృశించి వారికి 3 ప్రదక్షిణాలు చేసి పంచవటి దిక్కుగా రాముడు, సీతా, లక్ష్మణ సమేతుడుగా ప్రయాణమయ్యారు. సీతారామ లక్ష్మణులు పంచవటికి పోతూ మార్గంలో పెద్ద వటావృక్షం చూశారంట. ఆ వటావృక్షం పైన ఒక పెద్ద గ్రద్ద ఉందంట. అయితే ఆ గ్రద్దను రాక్షసుడేమో అని శంకించి రామచంద్రమూర్తి ఆ గ్రద్దను అడిగారంట, ఎవరు నువ్వు అనేటప్పటికీ ఆ గ్రద్ద రామచంద్రమూర్తిని, సీతా, లక్ష్మణ సమేతంగా వచ్చిన వారిని చూసి కిందికి దిగి, నాయన నేను నీ తండ్రి దశరథ మహారాజు స్నేహితుడిని అని చెప్పేటప్పటికీ రామచంద్రమూర్తి 2 చేతులెత్తి నమస్కరించి నా తండ్రికి స్నేహితుడు ఎలా అయ్యాడని చెప్పి ఎన్నో మాటలు మాట్లాడితే అప్పుడు నువ్వెవరు, నీ గురించి మాకు తెలపమని చెప్పి రామచంద్రమూర్తి ఆ గ్రద్దను చెప్పేటప్పటికీ ఆ గ్రద్ద చెప్తుంది, రామ నేను శన్యపుత్రుణ్ణి, నన్ను జటాయు అంటారు.
నా అన్న సంపాతి. మీరు ఇష్టపడితే ఈ వనవాస కాలం అంతా కూడా నేను మీకు సహాయకారిగా ఉంటాను. ఎందుకంటే ఈ అరణ్యంలో క్రూర మృగాలు, రాక్షసుల నిలయము, నువ్వు లక్ష్మణుడు లేనప్పుడు నేను సీతమ్మ వారికి తోడుగా ఉంటానని చెప్పి ఆ గ్రద్ద రాముడికి చెప్పేటప్పటికీ రాముడు జటాయుని నమస్కరించి సంతోషంతో ఆలింగనం చేసుకున్నాడట. నిజమే కదా, ఆ రాముడి యొక్క కరుణ ఒక జటాయుకు కూడా లభించింది. నిజంగా చెప్పాలంటే ఆ జటాయు ఎంతో అదృష్టం చేసుకుంటే ఆ రామచంద్రమూర్తి యొక్క ఆలింగనంలోకి వెళ్ళిపోయింది. ముందు ముందు మనకు తెలుస్తుంది, రామచంద్రమూర్తి తన తండ్రికి అంత్యక్రియలు చేయలేదు కానీ ఈ జటాయువుకు చేశాడంట. బహుశా ఆ జటాయువు ఎన్ని జన్మల పుణ్యఫలము ఎంత పెంచుకుంటే ఆ రామచంద్రమూర్తి కరుణాపాత్రుడై ఉంటాడు. అది మనం ఆలోచించాల్సిన విషయం. అంతేకాకుండా ఆ రామచంద్రమూర్తితో కలిసి సీతమ్మ వారు లక్ష్మణుడితో కలిసి సంతోషంగా వాళ్ళు ముందుకు వెళ్ళేటప్పటికీ ఆ పంచవటి అనే ప్రదేశానికి వచ్చిన తర్వాత రాముడు లక్ష్మణుడితో అంటున్నాడు, లక్ష్మణ, చక్కగా పుష్పించిన ఈ అరణ్యము ప్రదేశమే ఇది పంచవటి అనుకుంటాను. మనం ఇక్కడ ఎక్కడ ఆశ్రమం నిర్మించుకుంటే బాగుంటుందో చూసి నాకు చెప్పనేటప్పటికీ ఆ లక్ష్మణస్వామి 2 చేతులెత్తి రాముడికి నమస్కారం చేస్తూ అంటున్నాడు, అన్నా, నువ్వు చెప్పినట్టు చేయడమే కానీ స్వతంత్రుడిగా నేను ఏమీ నిర్ణయించుకోలేను. నువ్వే నాకు చెప్పు, ఎక్కడ ఈ ఆశ్రమం మనము కుటీరము పర్ణశాల నిర్మించుకుంటే బాగుంటుందో చెప్తే నేను చేయగలిగేవాడిని, కానీ నేను దానిని స్వతంత్రంగా నేను నిర్ణయించలేను ఆ స్థలం అని చెప్పేటప్పటికీ అక్కడ మరీ అంత దూరం కాకుండా అలాగని దగ్గర కాకుండా మృగాలు గుంపులు గుంపులుగా ఆ పర్వతాల మీద తిరుగుతున్నాయంట. లక్ష్మణ, ఈ ప్రదేశం మనోహరంగా ఉంది, పవిత్రంగా పుణ్యప్రదంగా ఉంది, మనం జటాయుతో కలిసి ఇక్కడ నివసిద్దామని చెప్పేటప్పటికీ లక్ష్మణుడు ఆశ్రమం నిర్మించే కార్యక్రమంలో మునిగిపోయాడంట. నేలంతా మిట్టపల్లాలు లేకుండా చేసి బలమైన స్తంభాలు నిలిపి పొడవైన వెదుళ్లను సేకరించి బద్దలు కట్టేసి దానిపైన దర్భ వేసి వెదురు కట్టెలతోటి తాళ్లతో కట్టి రేలుగడ్డి ఆకులు అన్నీ కప్పి పుట్టమట్టి తెచ్చి ఆ పర్ణశాలలో అంతా కూడా భూమిపైన అలికాడంట. ఈ విధంగా విశాలమైన అందమైన చూడచక్కని పర్ణశాలను నిర్మించాడంట. అయితే ఈ పర్ణశాల ఎలా ఉందని వాల్మీకి మహర్షి ఏం చెప్తున్నాడంటే, రాముడు నివసించుటకు లక్ష్మణుడు నిర్మించిన పర్ణశాల విశాలంగా ఉందంట, రమ్యంగా ఉందంట, చూడముచ్చట గొల్పిన ఉందంట. అంటే ఎలా ఉందంటే సువిలిప్పులాం రమ్యం ప్రేక్షకీయం అనే విధంగా ఉందంట. రాముడు మన వద్దకు కూడా వచ్చి ఉండాలంటే మనం కూడా పర్ణశాల నిర్మించాలి. పర్ణశాల మనం నిర్మించే పర్ణశాల భౌతికంగా కాకుండా ఆంతరికంగా ఉండాలి, మన హృదయంలో ఉండాలి. అది ఏ విధంగా ఉండాలంటే మన హృదయం మొదట విశాలంగా చేయాలి. పర్ణశాల మాదిరిగా సంకుచిత హృదయంతో చిన్న బుద్ధితోటి ఆ విధంగా మనం ఉంటే రామచంద్రమూర్తి అది విశాలంగా లేదని చెప్పి మన మనసులో తను ఉండడు. ప్రేమ, దయ, మైత్రి, అక్రోధము మొదలైన గుణాలతోటి మనం విశాలంగా మన హృదయాన్ని పెంచుకోవాలి. దాని ద్వారా రాముడు వచ్చి మన హృదయంలో నివసిస్తాడు. ఈరోజు మనం దేవశిల్పి విశ్వకర్మ గురించి తెలుసుకుందాం. దేవశిల్పి విశ్వకర్మ అంటే ఎవరు అంటే, దేవశిల్పి విశ్వకర్మ గురించి మనకు పురాణాల్లో చాలా చక్కగా తెలుస్తుంది. అదే కాకుండా రామాయణంలో, మహాభారతంలో కూడా చాలా ఎక్కువగా తెలుస్తుంది. అంతేకాకుండా ఆయన కాలంలో అంటే దేవశిల్పి విశ్వకర్మ దాదాపు మనకు 12,000 వాస్తు గ్రంథాలని రచించాడు అని కూడా శాస్త్రకారుల అభిమతం. అంటే ఇప్పటికీ అది ఆయన ఆ 12,000 గ్రంథాలని ఏం చేశారంటే తన ముందు ఉన్న జనరేషన్కి దాన్ని ఇస్తే వాళ్ళు ఒక్క రాజ్యం నుంచి ఇంకొక రాజ్యానికి, అంటే ఇప్పుడు ఒక రాజ్యంలో ఒక దేవస్థానం కట్టారు, తర్వాత ఇంకో రాజ్యానికి వెళ్ళారు, అక్కడ ఒక రాజ్యాన్ని నిర్మించారు, అక్కడి నుంచి మళ్ళీ ఇంకో రాజ్యానికి వెళ్ళారు. అలా వెళ్తున్నప్పుడు ఆ గ్రంథాలని కొద్దిగా పోగొట్టుకున్నారని కూడా శాస్త్రం చెప్తుంది. కానీ తర్వాత ఆ 12,000 గ్రంథాలలో మిగిలినవి, ఈ కలియుగానికి వచ్చేసరికి మిగిలినవి మాత్రం 300 గ్రంథాలు అని తెలుస్తుంది. ఆ 300 గ్రంథాలలో ఇప్పటికీ మనకి ఇప్పుడు దొరుకుతున్న గ్రంథాలు, ఆ పేర్లు అవన్నీ మనం తీసుకుంటే దాదాపు ఒక 150 నుంచి 160 గ్రంథాల పేర్లు మనకు దొరుకుతున్నాయి అంతే. కానీ అప్పుడే ఎన్నో వేల సంవత్సరాల వెనకే విమానం చేసేది ఎలాగా, యంత్ర నిర్మాణం ఎలాగా అనేదాన్ని కూడా చాలా చక్కగా వాళ్ళు చేసేవారు. అది కాకుండా నగర నిర్మాణం ఎలా ఉండాలి, గృహ నిర్మాణం ఎలా ఉండాలి, తర్వాత దేవాలయ నిర్మాణం ఎలా ఉండాలి, ఇలాంటివన్నీ చాలా గొప్ప గొప్ప విచారాల్ని
అప్పుడే వాళ్ళు కనుగొన్నారు. దాన్ని గ్రంథ రూపాలుగా మనకి తెచ్చారు. ఇప్పుడు మనం ఫ్లైట్లో పారాడుతున్నాం, ఫ్లైట్లో ఇచ్చేస్తున్నాం అని మనం అనుకున్నా ఎన్నో వేల సంవత్సరాల రామాయణంలో కూడా మనకు అది ఉన్నది, మహాభారతంలో ఉన్నది. పుష్పక విమానాలని మనం కూడా వింటూ ఉంటాం. అలాగా పుష్పక విమానాలు, ఎన్నో గొప్ప గొప్ప యంత్రాలు అవన్నీ కూడా దేవశిల్పి విశ్వకర్మలు కనుగొన్నాడు. ఆయన అదే కాకుండా దేవతలకి కూడా ఆయుధాలని చేసి ఇవ్వడం, అంటే శివునికి త్రిశూలాన్ని చేసిచ్చాడు, విష్ణువుకి ఆయన చేతిలో ఉన్న చక్రాన్ని చేసిచ్చాడు, తర్వాత బ్రహ్మకి ఆయన రాస్తున్న లేఖనిని రాసిచ్చాడు, అంటే దాన్ని సృష్టించి ఇచ్చాడని కూడా పురాణాలు ఉపనిషత్తులు చెప్తున్నాయి. అంతేకాకుండా మనకు దుర్గాదేవి చేతిలో ఉన్న ఆయుధాలన్నీ ఆయనే చేసిచ్చాడని, దేవశిల్పి చేసిచ్చాడని కూడా మనకు శాస్త్రం చెప్తుంది. అంతేకాకుండా ఆయన్ని ఆ ఆయుధాలు ఇచ్చిన తర్వాత ఆయన్ని పూజించారు, ఆ దేవతలు పూజించారు అని కూడా మనకు తెలుస్తూ ఉంది. అంతేకాకుండా ఇంకా చాలా చాలా నిదర్శనాలు కూడా మనకు దొరుకుతూ ఉంటాయి. మనకు స్కందోత్పత్తి అని కూడా మనకు స్కాంద పురాణంలో తెలుస్తుంటుంది. స్కాంద పురాణంలో స్కందుడు పుట్టినప్పుడు, అంటే రాక్షస సంహారం కోసం మనకు స్కందుడు పుట్టినప్పుడు అప్పుడు కూడా ఒక కథ ఉంటుంది. అంటే పార్వతీదేవి అడుగుద్ది ఏంటంటే, మనం ఇలాంటి శ్మశానంలో ఇలాంటి పరిసరంలో ఉంటే మనకు పుట్టే పిల్లలు కూడా వికృతంగా పుడతారని పార్వతీదేవి శివుణ్ణి అడిగినప్పుడు, అప్పుడు శివుడు విశ్వకర్ముని, అంటే దేవశిల్పి విశ్వకర్మని ప్రార్థించినప్పుడు ఆ విశ్వకర్మ వచ్చి వాళ్ళకు ఒక నగరాన్ని, అంటే ఒక మంచి ప్యాలెస్ని కట్టిస్తారనమాట. అప్పుడు ఆ ప్యాలెస్లో వాళ్ళు ఉండి మంచి సంతానాన్ని పొందుతారు. ఆ సంతానమే సుబ్రహ్మణ్య స్వామి అని కూడా చెప్తూ ఉంటారు. అలాంటి సుబ్రహ్మణ్య స్వామిని ఉత్పత్తికి విశ్వకర్మ ఎంతో సహాయాన్ని చేస్తాడు. అంటే వాళ్ళకు ఒక మంచి భవనాన్ని నిర్మించి ఆ భవనంలో వాళ్ళు మంచి సంతానాన్ని పొందుతారు. అంటే లోక కళ్యాణాని కోసం కూడా అప్పుడు కూడా విశ్వకర్మ చాలా మంచి భవనాన్ని నిర్మించిస్తాడని. అప్పుడు పార్వతీదేవి మరియు శివుడు ఇద్దరు కూడా ఆ విశ్వకర్మని పూజిస్తారు. విశ్వకర్మని పూజించినప్పుడు పార్వతీదేవి అడుగుద్ది, స్వామి నువ్వు సర్వ సమర్థుడివి, సర్వశక్తుడివి, అలాగ ఉన్నప్పుడు కూడా నువ్వు విశ్వకర్మని ఎందుకు పూజిస్తున్నావు, విశ్వకర్మతో ఎందుకు ఇవన్నీ చేయిస్తున్నావు, ఎందుకు చేయించావు అని అడిగితే అప్పుడు సాక్షాత్ పరమేశ్వరుడు తన నోటితో చెప్తాడు. ఏంటంటే, ఎవరు ఏ ఇంట్లో విశ్వకర్మని పూజిస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ వెలిసి ఉంటుంది పార్వతి. అందువలన విశ్వకర్మని ఏ ఇంట్లో పూజించాలో ఆ ఇంట్లో లక్ష్మి ఉండదు అని కూడా ఒక మాట చెప్తారు. అందుకోసం దేవశిల్పి విశ్వకర్మని పూజించడం వల్ల మనకి ఎల్లప్పుడూ లక్ష్మీదేవి ఉంటుందని మనకు శివపురాణంలో మరి స్కాంద పురాణంలో కూడా చెప్తుంది. అది ఏ సన్నివేశంలో అంటే స్కందోత్పత్తి అనే ఒక దీంట్లో మనకు ఆ విచారం తెలుస్తుంది. అందువలన విశ్వకర్మని పూజించి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మనం పొందవచ్చని కూడా మనకు తెలుస్తుంది. ఇది స్కాంద పురాణంలో ఉన్న విచారం. ఇలాంటి స్కాంద పురాణంలోనే ఇంకా చాలా చాలా విచారాలు విశ్వకర్మ గురించి, దేవశిల్పి విశ్వకర్మ గురించి కూడా తెలుస్తుంటాయి. అలాగే కాకుండా ఎన్నో నగరాల్ని కూడా మనకు నిర్మించారు. నగరాలు అంటే మనకు రామాయణంలో మహాభారతంలో వచ్చే నగరాలు, భవనాలు. ఇప్పుడు మనకు మయసభ అనే ఒక భవనం. అలాంటి దేవశిల్పి విశ్వకర్మ గురించే దేవశిల్పి విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం అని, దేవశిల్పి జయంతి అని మనము ఈ సెప్టెంబర్ 17నే ఎందుకు ఆచరించాలి అంటే, ఆ కన్యా సంక్రమణం రోజున ఆయనకి విశ్వకర్మ ప్రత్యక్షమయ్యాడని, ఆ విశ్వకర్మ అనుగ్రహం కలిగిందని ఆ రోజున అందరూ ఆ దేవశిల్పి విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాన్ని, దేవశిల్పి విశ్వకర్మ జయంతిని మనం ఎప్పుడూ పాటిస్తూ ఉంటాం. అందువలన ఈ సెప్టెంబర్ 17న అందరూ కూడా ఆ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాన్ని, విశ్వకర్మ పూజల్ని చేసి లక్ష్మీ కటాక్షాన్ని, విశ్వకర్మ కృపని మనం పొందవచ్చని, అదే కాకుండా విద్యార్థులు ఈ విశ్వకర్మ పూజ చేసే వల్ల ఏ ఫలితాలు వస్తాయి అనే దాన్ని కూడా నేను ఇంకా ముందు మీకు దాన్ని ఇంకా చక్కగా వివరిస్తాను. అదే కాకుండా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ దీన్ని ఆ పూజ చేసే దానివల్ల ఎంత ఫలితాలు వస్తాయి, వేరే విద్యార్థులు విశ్వకర్మ పూజ చేసే దానివల్ల మనకి ఎలాంటి ఫలితాలు వస్తాయి, తర్వాత విశ్వకర్మ త్రష్టా విశ్వకర్మ అని ఒక బ్రహ్మ ఉంటాడు, ఆయన పూజ చేసే దానివల్ల మనకి ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఇలాంటివన్నీ మీకు ఇంకా చక్కగా వివరించే ఒక ప్రయత్నాన్ని నేను చేస్తూ ఉంటాను. మనమందరూ ఇప్పుడు ఈ సెప్టెంబర్ 17న మనమందరూ కూడా విశ్వకర్మని ప్రార్థించి, విశ్వకర్మని పూజించి సకలమైన శుభ ఫలితాలని పొందుదామని నేను ఆశిస్తున్నాను. అందరూ సుఖంగా ఉండాలని. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వం శ్రీ విశ్వకర్మ అర్పణమస్తు.